జనరల్గా చాలామందికి సర్టిఫికెట్లో పేర్లు తప్పుపడతా ఉంటాయి. ఉదాహరణకి మన యొక్క మనిషి జీవితం స్టార్ట్ అయ్యేది సిబిఎస్ఈ సిలబస్ అయినా సిబిఎస్ఈ కానీ లేదంటే ఎస్ఎస్సి కానీ. ఈ ఎస్ఎస్సిలో తప్పు పడినప్పుడు మీ యొక్క ఎస్ఎస్సి చదివిన 3 సంవత్సరాల లోపు మీరు ఎస్ఎస్సి బోర్డుకి వెళ్ళి మీ యొక్క పేరుని తప్పుపడిందని చెప్పేసి మార్చుకునే అవకాశం ఉందండి. కాకపోతే చాలామందికి సర్టిఫికెట్లో నేమ్ చేంజ్ కానీ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ వాళ్ళ పేర్లు తప్పుపడినప్పుడు 3 ఇయర్స్ దాటిపోతే ఏం చేయాలి అనేది చాలామందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. అలాగే చాలామందికి ఆ విషయాన్ని తెలియక ఫర్దర్ స్టడీస్కి కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే మీ సర్టిఫికేట్లో పేర్లు తప్పుపడినప్పుడు మీరు దాని గురించి ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు దానికి సంబంధించి ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి దాన్ని జిరాక్సు అలాగే మీకు సంబంధించిన 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని మీరు దీనికి సంబంధించి ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉందండి. కాబట్టి దీనికి సంబంధించి మీ యొక్క సర్టిఫికేట్లో పేర్లు తప్పుపడితే మీరు గజెట్ ఆఫ్ ఇండియా దానికి సంప్రదించి, అంటే గజెట్లో మీ పేరు మేము లీగల్గా ప్రాసెస్ చేస్తాము. ఆ లీగల్ ప్రొసీజర్ ప్రకారం మీరు ఫాలో అయిపోయిన తర్వాత ఈ గజెట్ మీకు వస్తుంది. వచ్చిన తర్వాత ఆ గజెట్ని ప్రతిదానికి మీరు ఎన్క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే లేదంటే ఈ గజెట్ని మీరు బేస్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్ని కూడా మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి సర్టిఫికేట్లో తప్పుపడినప్పుడు మీరేం టెన్షన్ ఏం పడక్కర్లేదు. దీనికి సంబంధించి లీగల్ ప్రొసీజర్ చేసుకోవచ్చు. దీనికి క్లియర్గా 190016 అంటే జీవో నెంబర్ నేను మీకు చెప్తున్నాను. దాని ప్రకారంగా గజెట్లో మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ జీవో నెంబర్ ప్రకారంగా మీరు నేమ్ చేంజ్ చేసుకున్న సర్టిఫికేట్ ఏదైతే ఉందో, గజెట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ప్రతిదానికి ఎన్క్లోజ్ అయినా చేసుకొని మీ యొక్క కొత్త పేరుతో మీరు వెళ్ళొచ్చు. లేని పక్షంలో ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది బేస్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ కూడా మార్చుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే మా వెబ్సైట్ స్క్రోల్ అవుతుంది. అలాగే మా యొక్క ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా స్క్రోల్ అవుతుంది. కాబట్టి మీరు దానికి సంప్రదిస్తే మీకు సంబంధించిన ఇంకేదైనా ఫర్దర్గా మీకు ఏదైనా సందేహాలకి మేము సమాధానం చెప్పే అవకాశం ఉందండి.